హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన సుచిత్ర సర్కిల్ నుంచి టువర్డ్స్ కోంపల్లి వెళ్ళే మెయిన్ రోడ్కి 300 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు మెయిన్ కమర్షియల్ పైప్ లైన్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసి రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉన్న 3 BHK ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి. ఆ కమ్యూనిటీకి సంబంధించిన ఏరియల్ వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. దీని అప్రూవల్ వచ్చేసి మనకి GHMC అండ్ రేరా అప్రూవల్ తోటి మనకి ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. లొకేషన్ హైలైట్గా చూసుకుంటే మన సుచిత్ర నుంచి టువర్డ్స్ కోంపల్లి వెళ్ళే మెయిన్ రోడ్కి టువర్డ్స్ మనకి పైప్ లైన్ రోడ్ ఏదైతే జీడిమెట్ల వెళ్ళే పైప్ లైన్ రోడ్లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యి ఉంటుంది. అండ్ GPS లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ టోటల్ ప్రాజెక్ట్ ఏరియా వచ్చేసి మనకు 2500 స్క్వేర్ యార్డ్స్లో మనకి 3 బ్లాక్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారండి. ఈచ్ బ్లాక్ వచ్చేసి మనకు G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షను. టెర్రస్ ఏరియాలో మనకు గేటెడ్ అమ్యూనిటీస్ అనేవి బ్లాక్ వైజ్గా ప్రొవైడ్ చేశారు. మీకు బ్లాక్ A, బ్లాక్ B అండ్ బ్లాక్ C అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. టవర్కి మధ్యలో మనకు 30 ఫీట్ రోడ్ తోటి సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారండి. అండ్ మెయిన్ పైప్ లైన్ రోడ్డు అనేది టువర్డ్స్ మనకి సుచిత్ర కోంపల్లి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్కి కనెక్టెడ్గా వ్యూ పాయింట్ అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ప్రజెంట్ మనకు 60 to 70% ఫ్లాట్స్ అనేవి ఆక్యుపెన్సీ జరిగి రెసిడెన్స్ స్టే చేస్తున్నారండి. ఇది బ్లాక్ Aకి సంబంధించిన టెర్రస్ ఏరియా. ఇందులో మనకు జిమ్ ఫెసిలిటీ అండ్ మనకు పూల్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారండి. ఈ టవర్కి సంబంధించి చుట్టూ సెట్ బ్యాక్స్ అనేవి మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ మనకి పూల్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తానండి. మీకు ఎలా అంటే మనకు పూల్ ఏరియా టెర్రస్ పాయింట్ బ్లాక్ వైజ్గా మీకు అమ్యూనిటీస్ కవర్ చేస్తూ గ్రౌండ్ లెవెల్ వ్యూ కూడా మీకు క్లియర్గా వీడియోలో చూపిస్తానని ఇన్సైడ్ వ్యూ. అండ్ చూడండి, మనకు పూల్ ఏరియా మనకు టెర్రస్ ఏరియాలో మీకు క్లియర్గా ఇట్లా ఈ విధంగా కవర్ చేస్తున్నాను. ఏంటంటే మనకి ఏరియల్ వ్యూలో ఏవైతే కవర్ కాలేదో మనకి ఏరియా అయితే కనబడదో అది గ్రౌండ్ లెవెల్గా మనకు కవర్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇది పూల్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. పైన మనకు కంప్లీట్గా షీట్ మనకు ప్రీఫ్యాబ్ తోటి మనకు కవర్ చేసి పెట్టారు. అండ్ చేంజ్ రూమ్స్ అండ్ మనకు వాష్రూమ్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. దీనికి సంబంధించి బ్లాక్ వైజ్గా మనకు టవర్ మీద ఈ విధంగా టెర్రస్ ఏరియాని అమ్యూనిటీస్ కింద మనకు డెవలప్ చేశారండి. ఇది కామన్ కారిడార్ స్పేస్. మనకి 6th ఫ్లోర్ వరకు మనకి ఎలివేటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. అండ్ చూడండి, బ్యాడ్మింటన్ కోసం స్పేస్ ఈ విధంగా ఓపెన్ స్పేస్ వదిలారు. అండ్ మనకి జిమ్ ఫెసిలిటీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను. ఇది జిమ్ ఫెసిలిటీ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. కంప్లీట్గా మనకు AC యూనిట్స్ అనేటివి ప్రొవైడ్ చేశారు. జిమ్ ఎక్విప్మెంట్ కూడా ప్రజెంట్ అవైలబుల్గా ఉంది. ఆల్రెడీ రెసిడెంట్స్ వచ్చి స్టే చేస్తూ అమ్యూనిటీస్ అనేవి యూజ్ చేస్తున్నారు. ఎవరైతే ఫిట్నెస్ని బేస్ చేసుకొని మనకు అమ్యూనిటీస్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి టవర్ Aలో మనకు టెర్రస్ ఏరియాలో దానికి తగ్గట్టుగా మనకు అమ్యూనిటీస్ ఒక చోట ప్రొవైడ్ చేశారండి. పూల్ ఏరియా, జిమ్ ఫెసిలిటీ ఇలాంటివన్నీ ఒక చోట ఫిట్నెస్ని బేస్ చేసుకొని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మీకు టవర్ B అనేది మీకు కవర్ చేస్తున్నానండి. ఇది టవర్ B ఎలివేషన్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ ఎలివేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. ఇది మనకు ఇండోర్ గేమ్స్, కిడ్స్ ప్లే ఏరియాకి తగ్గట్టుగా మనకు ఇందులో అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారండి. అండ్ చూడండి, మనకు బ్యాడ్మింటన్కి సంబంధించిన స్పేస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా. ఇది మనకు టవర్ B ఏదైతే బ్లాక్ B ఉందో బ్లాక్ Bలో ఉన్న టెర్రస్ ఏరియా మనకు అమ్యూనిటీస్ అనేవి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తుంది. ఇది ఇండోర్ గేమ్స్కి సంబంధించిన హాల్ అండి. ఇందులో మనకు బేసిక్ లెవెల్లో మనకు ఇండోర్ గేమ్స్ అయితే కొన్ని ప్రొవైడ్ చేశారు, ఇంకా కొన్ని అరేంజ్ చేస్తారండి. ఇది కూడా మనకు AC యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఇందులో కూడా. అండ్ మనకు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకి చూడండి, చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది మనకు గ్రౌండ్ లెవెల్లో కాకుండా మనకు టెర్రస్ ఏరియాలో ప్రొవైడ్ చేశారు. మనకు జాగింగ్ అండ్ వాకింగ్ ట్రాక్ మాత్రం గ్రౌండ్ లెవెల్లో అవైలబుల్ ఉందండి. ఇది బ్యాడ్మింటన్ లాగా యూజ్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి టవర్ Bకి సంబంధించిన టెర్రస్ ఏరియాలో ఉన్న అమ్యూనిటీస్ అన్నీ కవర్ చేశాము. నెక్స్ట్ మీకు టవర్ C అనేది కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతుందండి.
మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది టవర్ సికి సంబంధించిన టెర్రస్ ఏరియా అండి. ఇందులో మనకు ఏసీ బ్యాంకెట్ హాల్ ప్రొవైడ్ చేశారు. డైనింగ్ సెక్షన్కి సంబంధించి ఓపెన్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. ఇది బ్యాంకెట్ హాల్కి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. కంప్లీట్గా మనకి ఏసీ యూనిట్స్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేశారు. ఫాల్ సీలింగ్ కూడా అవైలబుల్ ఉందండి. బ్యాంకెట్ హాల్ అయితే స్పేషియస్గా ఉంది అండ్ మనకు వెంటిలేషన్ పరంగా యూపీవీసీ స్లైడింగ్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంటర్నల్గా మనకు చేంజింగ్ రూమ్స్ లాంటివి ఇది ఒక ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారండి. లేకపోతే ఏదైనా స్టోర్ రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ డైనింగ్ సెక్షన్కి సంబంధించి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారండి స్పేస్. మనకి ఏదైనా ఈవెంట్స్ రన్ అవుతే మనకి డైనింగ్ సెక్షన్కి తగ్గట్టుగా మనకి స్పేస్ని వీళ్ళు ఫెసిలిటేట్ చేశారు. వాష్రూమ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. హ్యాండ్ వాష్ ఏరియాస్ అక్కడ ఇచ్చారు. స్పేస్ని మనం డైనింగ్ సెక్షన్ లాగా వాడుకోవచ్చు. అండ్ టవర్ సికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఆల్మోస్ట్ 100% కవర్ చేశానండి. ఇప్పుడు ఫ్లాట్స్ వైజ్గా చూసుకుంటే ఇందులో 3 BHK ఫ్లాట్స్, ఫ్లోర్కి 2 ఫ్లాట్లు ఉంటాయండి. ఈచ్ టవర్లో 10 ఫ్లాట్స్ ఉంటాయి. G+5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ కాబట్టి మొత్తం 3 టవర్లు కలుపుకొని మనకు 30 ఫ్లాట్స్ ఉంటాయండి. పార్కింగ్ ఏరియా అంతా గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది 3 BHK నార్త్ ఫేసింగ్ మోడల్ ఫ్లాట్ అండి. ప్రాజెక్ట్ సైట్ లొకేషన్లోనే ఈ ఫ్లాట్ అనేది అవైలబుల్ ఉంది. ఇదే ఫ్లాట్ సేమ్ అన్ఫర్నిష్డ్ యూనిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. మీకు అది కూడా కవర్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. పూజా గదికి సంబంధించిన స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకు నార్త్ ఫేసింగ్ ఏదైతే 3 BHK ఫ్లాట్ సేమ్ ఫ్లోర్ ప్లాన్ అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లోర్ ప్లానే, కాకపోతే డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్ ఉంది. 1780 స్క్వేర్ ఫీటు, 1780 స్క్వేర్ ఫీటు, 2165 స్క్వేర్ ఫీటు అండ్ 2665 స్క్వేర్ ఫీట్ సైజులో. మోడల్ ఫ్లాట్ వచ్చేసి మనకు 2165 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఉన్న ఫ్లాట్ మోడల్ ఫ్లాట్ అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ ప్రతి బ్లాక్కి 2 ఎలివేటర్స్ ప్రొవైడ్ చేశారండి. మనకు ఫ్లోర్ వైజ్గా ఏంటంటే ప్రతి ఫ్లాట్కి ఇండిపెండెంట్గా మనకు కారిడార్ స్పేస్ ఉంటుంది. అండ్ ఎలివేటర్ అనేది డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారు. యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. సిట్అవుట్ బాల్కనీ కూడా స్పేషియస్గా ఉందండి. డైనింగ్ ఏరియా, లివింగ్ ఏరియా, పూజా గది, కిచెన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేశాను. 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. అండ్ ఒక గెస్ట్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉందండి ఈ ఫ్లాట్లో. చూడండి, ఫాల్ సీలింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. టీవీ యూనిట్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇంటీరియర్ సంబంధించి మనకు ఒక ఫ్లాట్ అన్ఫర్నిష్డ్గా అండ్ ఫర్నిష్డ్గా మనకు డిఫరెన్స్ అనేది క్లియర్గా వ్యూ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను. ఇది కామన్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు. మనకి GHMC రేరా అప్రూవల్ ఉండడం వల్ల బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ కవర్ చేస్తాను. బెడ్రూమ్ సైజ్ అనేది మీకు క్లియర్గా వ్యూ అనేది చూపిస్తున్నానండి. అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్. 2 సైడ్స్ విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ సైజు క్లియర్గా వ్యూ అనేది కవర్ చేస్తున్నానండి. ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్కి, చిల్డ్రన్ బెడ్రూమ్కి, గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ లైట్ పరంగా 100% ఏరియా కవర్ అవుతుందండి. న్యాచురల్ వెంటిలేషన్ లైట్ వచ్చేసి. ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మనకు 1780 స్క్వేర్ ఫీటు, 2165 స్క్వేర్ ఫీటు, 2665 స్క్వేర్ ఫీటు ఈ 3 సైజెస్లో మనకు నార్త్ ఫేసింగ్ తోటి ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. యూడిఎస్ వైజ్గా చూసుకుంటే మనకు 1780 స్క్వేర్ ఫీట్కి 66 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. 2165 స్క్వేర్ ఫీట్కి 79 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. 2665 స్క్వేర్ ఫీట్కి 85 స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుందండి. అన్ని 3 BHK యూనిట్స్. ఇది అన్ఫర్నిష్డ్ సేమ్ ఫ్లాట్, కాకపోతే 2665 స్క్వేర్ ఫీటు ఫ్లాట్ కొంచెం స్పేషియస్గా ఉంటుంది. ఈ 3 BHK ఫ్లాట్కి విత్ సర్వెంట్ రూమ్ అనేది కూడా ప్రొవైడ్ చేశారండి. జస్ట్ మనకు ఫర్నిష్డ్ అన్ఫర్నిష్డ్ సేమ్ ఫ్లోర్ ప్లాన్ తోటి మీకు క్లియర్గా ఒకే వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ ఇది సిట్అవుట్ బాల్కనీ.
అండ్ యూటిలిటీ స్పేస్ అండి. ఇది బ్లాక్ ఏ, టవర్ ఏలో మనకి ఫ్లాట్ అనేది లొకేట్ అయ్యి ఉంది. మనకు ఒకసారి అమ్యూనిటీస్ నేను రిపీట్ చేస్తున్నానండి. స్విమ్మింగ్ పూల్ ఇస్తున్నారు, కార్ పార్కింగ్, ఏసీ బ్యాంకెట్ హాల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్, జిమ్, ప్లే ఏరియా, జాగింగ్ ట్రాక్, పవర్ బ్యాకప్, 24 hours సెక్యూరిటీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. మనకు సర్వెంట్ సంబంధించిన రూమ్ వచ్చేసి మనకు అవుట్ సైడ్ నుంచి ఎంట్రీ ఉందండి, అది సపరేట్గా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ సర్వెంట్ రూమ్ అవసరం లేదు అనుకుంటే మీరు దాన్ని ఆఫీస్ పర్పస్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. చూడండి, బెడ్రూమ్ సైజ్ చాలా స్పేషియస్గా ఉంది. మనకి ఇది 2665 అండి. మోడల్ ఫ్లాట్ చూపించింది మీకు 2165 స్క్వేర్ ఫీట్. ఇది మాస్టర్ బెడ్రూమ్. అండ్ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ విత్ జీపీఎస్ లొకేషన్ తోటి. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కంపెనీ వాళ్ళ నెంబర్కి కాల్ చేసి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొందొచ్చు. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సుచిత్ర సర్కిల్ నుంచి 1.5 కిలోమీటర్ అవుతుంది. సుచిత్ర సర్కిల్ నుంచి కోంపల్లి మెయిన్ రోడ్ నుంచి మనకు 300 to 400 మీటర్స్. నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్, చాలా అమ్యూనిటీస్ అనేవి మనకు నియర్ బై లొకేషన్లో ఉన్నాయండి. అండ్ మనకి హాస్పిటల్ వైజ్గా చూసుకున్నా కానీ, స్కూల్స్ వైజ్గా చూసుకున్నా కానీ ఈ కమ్యూనిటీ నుంచి ఒక 500 నుంచి 1 కిలోమీటర్స్ రేడియస్లోనే మనకి ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. మీకు ఇప్పుడు పార్కింగ్ ఏరియా కవర్ చేస్తాను, ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను. ప్రతి బ్లాక్కి 2 ఎలివేటర్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్లాట్కి సపరేట్గా ఉంటుంది. పవర్ బ్యాకప్ సంబంధించిన డీజిల్ జనరేటర్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. అండ్ 2 blocks మధ్యలో 30 feet రోడ్డు ప్లస్ సెట్ బ్యాక్స్, ఆల్మోస్ట్ మీకు 60 feet సెట్ బ్యాక్ ఉంటుందండి టవర్కి. అందువల్ల మనకు వెంటిలేషన్ లైట్ అనేది 100% ఏరియా కవర్ అవుతుంది. అండ్ ఎలివేషన్ గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది మెయిన్ కోంపల్లి మెయిన్ రోడ్ నుంచి టువర్డ్స్ జీడిమెట్ల వెళ్ళే పైప్ లైన్ రోడ్లో మనకి కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యి ఉందండి. చూడండి, ఒక బ్లాక్లో మనకు 2 ఎలివేటర్స్. ఇది సెకండ్ ఎలివేటర్ అండి. ఫస్ట్ ఎలివేటర్ మీకు స్టార్టింగ్లో కవర్ చేశాను. ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశానండి. ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.